మదర్ టెరిసా. ఈ మదర్ టెరిసా ఎవరైతే ఉన్నారో ఆవిడ మత మార్పిడి చేస్తుంది, క్రీస్తును అనేకులకు ప్రకటిస్తుంది, ఆవిడను ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి అని మతోన్మాదులు ఆ రోజుల్లో కూడా కక్ష కట్టారు. కక్ష కట్టి ఒక గోడ చాట్న కత్తులు కొడవళ్ళు కట్టుకొని ఎక్కడ అవకాశం దొరుకుతుందా అక్కడ ఆవిడని చంపుదామా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నటువంటి ఆ సమయంలో ఆవిడ తన ఆశ్రమంలో ఒక ముస్సలాయనకి భోజనం తినిపిస్తా ఉంది. ఆయన చేతులు సరిగ్గా లేవు, కుష్ఠరోగిగా ఉన్నాడు. భోజనం ఇలా తినిపిస్తున్నప్పుడు 4-5 ముద్దలు తిన్నటువంటి ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా కక్కేశాడు. ఆమె వెంటనే 2 చేతులు ఇలా పెట్టింది, దోసిల్లో పెట్టి ఆ వాంతినంతా కూడా చేతిలోకి తీసుకుంది. మొహం మీద ఏ విధమైన చిరాకు, విసికింపు, ఏ విధమైన కోపం అనేది లేకుండా చేతుల్లోకి తీసుకొని దాన్ని దూరంగా పారేసి మరలా చేతులు కడుక్కొని వచ్చి అతని యొక్క మూతి, అతని యొక్క నోరు కడిగి పుక్కిలింపజేసి మరలా యథాప్రకారంగా భోజనాన్ని కలిపి తినిపిస్తా ఉందంట. ఈ సన్నివేశం ఏదైతే ఉందో ఆ గోడ చాటులో ఉన్నటువంటి వ్యక్తి చూచాక ఆశ్చర్యపోయాడు. ఈమెదో మత మార్పిడి చేస్తుంది, యేసు ప్రభువుని వీరికి ప్రకటిస్తుంది అని నేను అనుకున్నాను, కానీ ప్రేమను పంచుతుంది అన్న విషయం నాకు అర్థం కాలేదు. నాకు తెలుసుకొని ఎగెత్తుకుంటూ వచ్చి ఆమె పాదాల మీద పడి, అమ్మా నన్ను క్షమించమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా అన్నారు. ఏమైందయ్యా అంటే ఇది సంగతి, నీ గురించి అనేకులు ఇలా అనుకుంటున్నారమ్మా, నేను అనుకొని నిన్ను చంపాలని నేను వచ్చాను, కానీ నీ ప్రేమ, నీ పరిచర్య, నీ త్యాగం చూసిన తర్వాత ఇది మత మార్పిడి కాదు, నిజమైన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నావన్న విషయం నాకు అర్థమైందమ్మా, నీలాంటి త్యాగమూర్తులు ఎవ్వరూ ఉండరు అని చెప్పారంట. దేవుని బిడ్డారా, నిజమే. నేను అంటున్న విషయం ఏంటంటే మదర్ తెరిసా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటిది. ఆమె ఆరోగ్యం బాగుంది, ఆమె అందంగా ఉన్నది. అలాంటి ఆవిడ కుష్ఠ రోగుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? తనకంటే నీచపు స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు క్రీస్తు ప్రేమను పంచాలి అని అంటే ఆమెలో ఉన్న మంచి మనస్సు, ఆ మనస్సు ఈరోజు మనం కలిగి ఉండాలి.